మనస్సు మాట వినదు. ఇది పౌలు గారి సాక్ష్యం, అనుభవం. నిజమే. ఒకదాని మీద శ్రద్ధ కలిగి ఉండడానికి, ఏకాగ్రత లేకుండా చేయడానికి మనసు తనకు నచ్చింది చేస్తూ వెళ్ళిపోతుంది. ఈ భూమిపైన మనసు చాలా బలమైన ఆయుధం. ఎలాంటి వ్యక్తినైనా సరే తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటుంది మనసు. తనకు నచ్చిన దాని కొరకు ఎంతైనా తెగించేటట్లు చేస్తుంది మనసు. తనకు అర్థమైన దానికోసమే పోరాడుతుంది మనసు. ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన మనస్సు తనకు నచ్చింది చేసినప్పుడు మన బ్రతుకు దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్ళిపోతుంది. ఏం చేయాలి? విరుగుడు ఒక్కటే. అప్పచెప్పిన పని మన ముందున్న కర్తవ్యం. అదే పని మీద మనస్సును పదే పదే తీసుకొచ్చి నిలువబెట్టాలి. అది మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ తీసుకురావాలి. అది మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ తీసుకురావాలి. అప్పగించబడ్డ పని మీద ఎందుకు పుట్టాము, ఏ పని చేయడానికి జన్మించాము, ఎందుకు బ్రతుకుతున్నాము, దాని మీదే మనస్సు నిలపడానికి పదే పదే ప్రయత్నం చేయాలి. ఎన్నిసార్లు ప్రయత్నించిన మనస్సు దాని నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు దాన్ని పదే పదే తీసుకురావాలి. ఒకరోజు ఆ మనస్సు మన మాట వింటుంది. దానికి మనం యజమాని అయిపోతాం.